మన ఒడ్డల సంఘం తరఫున నుండి ఒక చిన్న విన్నపం. విషయం ఏంటంటే అన్న, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి కోసం గత ప్రభుత్వం మా ఒడ్డలకు సంబంధించిన బండ ఇంచుమించు 6 ఎకరాలు దేవాలయ అభివృద్ధి కోసం తీసుకుంది. దయచేసి అన్ని కులాలతో పాటు మా కులాన్ని చూద్దా ఈ దేవాలయ పరిధిలో ఒక సత్రం ఏర్పడే వరకు ఒక అరెకరం భూమి ఈ సభ ద్వారా తమకి వినిపించుకుంటున్నాం ఐలయ్య గారికి. అదే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ఈ దేవాలయానికి మా వాళ్ళు చాలా మంది వస్తుంటారు. దయచేసి దేవాలయ కమిటీ మెంబర్గా మా కమ్యూనిటీకి సంబంధించి మీ కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి ఈ యాదగిరిగుట్ట పట్టణ ఒక వ్యక్తికి కమిటీ నెంబర్ ఇస్తే మా కమ్యూనిటీ ఎవరు వచ్చినా కనీసం ఒక గౌరవంగా ఆ గుళ్ళో పడే మీరుంటుందని ఈ సమాధానం తమకు తెలియపరుస్తూ, అన్న మీకు టైం లేదు కాబట్టి మా కమ్యూనిటీ గురించి మీకు పూర్తి సాయం తెలుసు, కానీ బాధాకర విషయం ఏంటంటే మాకు ఇది కావాలి అని అనేక మార్లు ఎమ్మెల్యేలకు మేము మరడుకుంటాం. కానీ ఈసారి మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మన ఒడ్డల గురించి మాట్లాడేది మాత్రం సామయ్య గారు. వారికి చప్పట్లతో ప్రత్యేక ధన్యవాదాలు తెలపండి. ఈ వేదిక ద్వారా సామయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఐలయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్న మా కమ్యూనిటీ గురించి మీకు తెలిసిందే, దయచేసి మా గురించి కొంచెం ఆలోచించి మా కమ్యూనిటీని కొంచెం రాజకీయంగా ఆర్థికంగా ప్రోత్సహించాలని ఈ సభ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. జై వడేరా. అదేవిధంగా ఈరోజు జరుపుకున్నటువంటి వడ్డే ఓబాన విగ్రహావిష్కరణ, వడ్డే ఓబాన గురించి మరియు మన వడ్డెర జాతి గురించి గౌరవనీయులు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామయ్య గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.